పావని గారు లైవ్లో ఉన్నానండి. ఇప్పుడు ఇది జరిగింది కదా యాదాద్రి జిల్లా భువనగిరిలో. అవునవును. ఏం చెప్తారు అంటే దీన్ని బట్టి ప్రజలేమని అర్థం చేసుకోవాలి, రాజకీయాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, విద్యార్థులు అంటే ఇట్లనే ఉంటారని అర్థం చేసుకోవాలి, ఓవరాల్ ఈ రోజు జరిగిన సంఘటన పైన మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కొత్త సంస్కృతి తెరలేపుతున్నారండి కాంగ్రెస్ వాళ్ళు. పోయే కాలం దగ్గరకు వచ్చిన తర్వాత చేసేటి ఇవన్నీ చేష్టలన్నీ ఇప్పుడే ఒక షాప్ అతను మాట్లాడుతూ మేడం వాళ్ళందరికీ పోయే కాలం దగ్గర వచ్చింది, ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇలాంటివి చేస్తున్నారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుకు చేస్తున్నది కాంగ్రెస్ వాళ్ళకి కాబట్టి ఇలాంటివి చేస్తున్నారు అని చెప్తున్నారు. ఈ దాడుల సంస్కృతి ఏందో అర్థం కావట్లేదు. కొత్తగా యదా రాజా తదా ప్రజ అన్నట్టు ఉన్నాడు. ఢిల్లీలోనేమో రాహుల్ గాంధీ మొహబ్బత్ కా దుకాన్ కోలా అని చెప్తాడు. ఇక ఇక్కడున్న మన రేవంత్ వర్యులు మాత్రం ఈ విధంగా చేస్తున్నాడు. ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపిండ్రు. కేసీఆర్ గారి బొమ్మను వలగొట్టడానికి వీళ్ళకి ఎంత దమ్ము ధైర్యం ఉండాలండి. ఆయన తెలంగాణ తెచ్చిండు, తెచ్చిన తెలంగాణలో 10 ఏళ్ళు సంక్షేమ పథకాలతో సంబరపెట్టిండు. ఆయన కంటే డబుల్ ఇస్తా త్రిబుల్ ఇస్తా అని చెప్పారు కదా. అవును, ఆయన మాటలిని వీళ్ళు ఓట్లేసినందుకు సంక్షేమ పథకాలు లేవు. ఏదన్నా అడిగినా ఏం చేసినా కూడా. అయితే పావని గారు ఒక్కటి, మరి ఇప్పుడు ఆ ప్రెస్ మీట్లో ఎవరైతే రామకృష్ణారెడ్డి ఎవరో మాట్లాడిన మాటలు మరి ఆయన కూడా అంత అదుపు తప్పి మాట్లాడకూడదు కదా. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు అదుపుతో ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తున్నారు కదా అండి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదుపులో ఉండి మాట్లాడుతున్నారా, అదుపు తప్పి మాట్లాడుతున్నారా మనం చూస్తున్నాం కదా. పైన ఏ విధంగా మాట్లాడుతాండు రేవంత్ రెడ్డి, ఎట్లా మాట్లాడుతాండు, కిందున్న వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు. ప్రతి రోజు ట్విట్టర్ సాక్షిగా గానీ సోషల్ మీడియా సాక్షిగా గానీ ఎట్లా పడితే అట్లా ఫేక్ న్యూస్లు ప్రచారం చేయడము, ఫేక్ మాటలు మాట్లాడము, ఎదవ మాటలు మాట్లాడడం ఇవి చూస్తూనే ఉన్నాం కదా. వాళ్ళు వాళ్ళు అంటున్న దానికి సమాధానం చెప్పిండు. ఇప్పుడు సమాధానానికి మళ్ళీ ప్రతి సమాధానం ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వాలి కదా అండి. ఇట్లాంటి దాడులా ఇప్పుడు దీన్ని చూసి ప్రజలేం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఆ జిల్లా పరిధిలో ఉంటే ఇప్పుడు టెన్షన్ వాతావరణం కదా, ప్రజలు కూడా రేపు భయపడతారు కదా. అరే మేము రేపు ఏమైనా ప్రశ్నిస్తారు, రేపు ఇళ్ళకి పోయి కూడా మరి ఇట్లనే దాడి చేస్తారా? ఏంది ఇంత రాజకీయ నాయకులకు కానీ ఇళ్ళకి పోయి దాడులు కాదు, ఆల్రెడీ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆర్జీటీవీ అనే జర్నలిస్ట్ మీద ఆల్రెడీ కేసులు పెట్టి ఆయన జైలు పాలు చేసిర్రు. ఇప్పుడు మీరు ఏదైతే కొడంగల్ కు పోయినరో రైతు రుణం మాఫీ మీద వీడియోలు చేస్తా అంటే మీ మీద కూడా దాడి చేసిండ్రు. మహిళా జర్నలిస్ట్ అని చూడకుండా ఈ జర్నలిస్టు సోదరుల మీద ఎంతమంది మీద దాడులు చేసినామో మనం చూస్తూనే ఉన్నాము. రైతుల మీద దాడులను చూస్తూనే ఉన్నాము, బేడీలను చూసే ఉన్నాము. ఒక గుండెపోటు వచ్చిన రైతుని తీసుకుపోయి బేడీలు తీసుకుపోయి ఆడ హాస్పిటల్లో కూర్చుండబెట్టిర్రు. ఈసీజీకి కూడా బేడీలు ఇవ్వలేదు ఆయనకు. లాండ్ ఆర్డర్ కూడా అధికార పక్షంలో ఉన్న పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నది. లాండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది, పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోయింది? పోలీసుల సమక్షంలోనే వీడియో చూసినా అండి ఇందాక నేను. పోలీసుల సమక్షంలోనే పోలీసుల దగ్గరుండి మరి పార్టీ ఆఫీసుల మీద ధ్వంసాలు చేస్తున్నారు. బాపు కేసీఆర్ గారి ఫోటో తీసి కింద వల కొడతాంటే కూడా పోలీసు అట్లనే చూస్తున్నారు తప్ప ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదు. ఎంత సన్యాసులకు ఎంత ధైర్యం ఉండాలి అసలు. 10 ఏళ్లలో మేము ఇట్లా చేసేది ఉంటే కాంగ్రెస్ ఉంటుందా? నశం అయిపోతున్నారు కదా నా కొడుకులు. ఏంది అసలు ఏ సంస్కృతికి తెరలేపారు? ఎక్కడైనా చూసినామా తెలంగాణలో ఇట్లాంటి దాడులు? రేవంత్ రెడ్డి అనేటోడు క్రిమినల్ మెంటాలిటీ. ఆ క్రిమినల్ రాష్ట్రాన్ని పాలిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధానాన్ని మనకు చూపిస్తున్నాడు. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఈ దాడులకు వీటన్నిటికీ పక్కా లెక్కలుంటాయి. లెక్కలు తేలుస్తాం వచ్చే రోజులల్లా. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి. విజయారెడ్డి గారు ఇప్పుడు ప్రజా పాలన అనేసి అధికారంలోకి వచ్చిర్రు. మరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు కదా, అదే ఈ రేవంత్ లేని వాళ్ళు, రేవంత్ కాంగ్రెస్ కాకుండా పాత కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ అదే జిల్లా వాళ్ళు ఉన్నారు కదా, మరి దాడులను సమర్థిస్తున్నారా వాళ్ళు? ఇక అంటే జరుగుతున్న చర్చల పైన ఒకటి మాత్రం చెప్పగలగవచ్చు. ఎందుకంటే వాళ్ళు దేని మీద కూడా నోరిప్పే ప్రయత్నం, అంటే ఆ పరిస్థితులు మళ్ళీ ఆడేమున్నాయో తెలియదు కానీ వాళ్ళు ఏ విషయంలో నోరిప్పారు, ఒక మూసి మీద ఇప్పలేదు, దేని మీద ఇప్పలేకపోతారు కదా. అంటే ఒక లగచర్ల మాత్రం వాళ్ళు ఎవరైనా నోరిప్పారా? మరి ఏం జరుగుతుందో మరి పార్టీలో మళ్ళీ వాళ్ళకేమి ఇబ్బందులు ఉన్నాయో తెలియదు కానీ మరి ఇప్పుడు దీన్ని రానున్న రోజుల్లో ఇప్పుడు ఇట్లా మొదలు పెడితే ఇలా నా బాధ ఏంటంటే ఇక్కడ పార్టీ ఆఫీస్లో అనేది పక్కన పెడితే రేపు మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, నాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. పాపం
ప్రజలు కూడా ఆవేదనతోటి వాళ్ళేం తిట్టాలని కాదు, ఆవేదనతోటి ఆక్రోషంతో మాట్లాడుతారు కదా. మరి రేపు ఇట్లనే ఇండ్లలో జ్వరపడి ఇట్లనే మరి భయభ్రాంతులకు గురి చేస్తారా, రేపు ఇట్లనే కొడతారా? మరి చేస్తారండి, చేస్తారు. ఇంకా రేపు రాను రోజులు ఇవే, ఇంకా అరాచకాలు అన్యాయాలు ఇవే. మన ఇండ్లకి వస్తారు, మనల్ని కొట్టిపిస్తారు, మనల్ని దంచిపిస్తారు, మన క్యారెక్టర్ల మీద బ్యాడ్ గా ఏదన్నా ముద్ర వేస్తారు, ఇలాంటివి చేస్తారు, తప్పకుండా చేస్తారు, చేయరని కాదు. కానీ ప్రజలు మాత్రం ఒకటి గమనిస్తున్నారు. ఇందాకనే నీ షాప్ లా ఒక 10-15 మంది ఉన్నారండి. పోయే కాలం దగ్గరకు వచ్చింది మేడం కాంగ్రెస్ వాళ్ళకు. ఇట్లాంటి చేస్తే కాంగ్రెస్ అంటే ఏదో అనుకున్నాం మేము, దారి తప్పి ఓట్లేసినాము, కేసీఆర్ గారి మాటలు నమ్మక ఒక మాయదారి మాటలు నమ్మి మేము అధికారం ఇస్తే ఈ విధంగా చేస్తున్నారు, పోయే కాలం దగ్గర వచ్చింది అని చెప్తున్నారు. రాబోయే రోజులల్లా కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో భూస్థాపితం కాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే నేను చెప్తున్నా, మీకు బాధ ఉంది, ఆవేశం ఉంది, కానీ నిజంగానే రేపు ప్రభుత్వం మారిన రోజు మళ్ళీ మీరు మాత్రం చేయకండి. ఎందుకంటే వాళ్ళు చేసిరు కానీ వాళ్ళకు బుద్ధి లేదు. ఎందుకనంటే ఇది మారాలి. ఎందుకంటే తెలంగాణ సమాజము ఇక్కడ నిక్కచ్చిగా గమనిస్తుంది. అంటే నేను మాట్లాడుతుంటే మీరు జర్నలిస్టులా, పార్టీ కార్యకర్తలు అంటారు, కానీ ఇక్కడ జర్నలిస్టులు కాదు, తెలంగాణలో బిడ్డలుగా ఎవరైనా ప్రశ్నించవచ్చు అనేది నాకు అర్థమైంది. దాష్టికం ఇది ఒక దాష్టికం. విజయ్ గారు బాపు కేసీఆర్ గారు నేర్పించిన సంస్కృతి మాకు ఇది చెప్పలే, మాకు కొట్టమని చెప్పలే, తిట్టమని చెప్పలే, దాడులు చేయమని కూడా ఎన్నడూ చెప్పలేదు. అందుకే 10 ఏళ్ళు వాళ్ళు మంచిగా రోడ్ల మీద తిరిగిండ్రు, మంచిగా మా మీద ఎట్లాంటి మాటలు మాట్లాడినా కూడా మేము నోరు మెదపలేదు. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత అహంకారంతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. ఎంత మంది జర్నలిస్టులను ఇబ్బంది పెట్టిరండి, ఎంత మందిని కొట్టి ఉంది కదా. అక్కడితో ఆపుతారా? ఇంకా అక్కడితో ఆపుతారు అనుకుంటున్నారా? అందులో మీరుండొచ్చు, నేనుండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు. ఈ రోజు ఆ పాప ఆ పిల్లోడు పోయి జైల్లో లేడా? అబ్బాయి అదే